ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతకీ ఎవరా డొక్కా సీతమ్మ? డొక్కా సీతమ్మ 1841లో రాజమండ్రిలోని మండపేట గ్రామంలో జన్మించింది. ఆమె చిన్నప్పుడే తల్లి నరసమ్మ మరణించారు. తండ్రి భవానీ శంకరం. ఈయన్ని గ్రామస్తులు భూవన్న అని పిలిచేవారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని పిలుస్తారు. అటువంటి ఒక లంక గ్రామం లంక గన్నవరం. ఆ గ్రామానికి చెందిన డొక్కా జోగన్న. ఈయన రైతు, పంతులు, ఇంకా వేద పండితుడు. సీతమ్మ గారి మంచితనం, అనుకువ చూసి వివాహం చేసుకున్నారు డొక్కా జోగన్న. ఈ దంపతులిద్దరూ కుల, మత, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా నిత్యాన్నదానాన్ని నిర్వహించేవారు. కొంతమంది రాజవంశీకులు కూడా ప్రత్యక్షంగా వీరింటికి రావడానికి మొహమాటపడి మారువేషాలలో వచ్చి భోజనం చేసి వెళ్ళేవారట. అప్పట్లో బ్రిటిష్ అధికారులు, ప్రభుత్వాధికారులు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి భుజించి వెళ్ళేవారట. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. వారు నిత్యాన్నదానం చేయడంతో ఆస్తి మొత్తం కరిగిపోయింది. చేతిలో ధనం ఖర్చయిపోయింది. అప్పుడు జోగన్న గారు, మనకే తినడానికి లేదు, ఎక్కడి నుండి తెస్తాం? అన్నదానాన్ని ఆపేద్దామన్నారట. కానీ సీతమ్మ గారు అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నారు అన్నారట. ఆ తర్వాత వారికి పొలంలో లంక బిందెలు దొరకడంతో అందులోని సంపదతో నిత్యాన్నదానాన్ని కొనసాగించారట. వారు కేవలం అన్నదానంతోనే సరిపెట్టలేదు. పేదల వివాహాలకి, ఇతర కార్యక్రమాలకి ధన సహాయం చేసేవారు. సీతమ్మ గారి అన్నదాన గొప్పదనం ఎల్లలు దాటింది. బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి 7వ ఎడ్వర్డుకు సీతమ్మ గారి గొప్పతనం తెలిసి తమ సామ్రాజ్యం అంతటిలో ఈమెను మించిన దానశీలి లేదని ఆయన నమ్మి తన పట్టాభిషేక మహోత్సవానికి సీతమ్మ గారిని ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వాన పత్రికను పంపించారట. అయితే ఆమె సముద్రం దాటని, ఓడనెక్కని సాంప్రదాయబద్ధురాలని అర్థం చేసుకుని కనీసం ఆమె ఫోటో అయినా పంపమని కలెక్టర్ గారికి వర్తమానం పంపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆమె దగ్గరకు ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొని వెళ్లారు. కానీ సీతమ్మ గారు మాత్రం, నేను సన్మానాలు, ఫోటోలు, అభినందనల కోసం అన్నదానం చేయలేదు. ఆ విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నా అనుకుని పెట్టానంతే అన్నారట. అప్పుడు కలెక్టర్ గారు, అమ్మ మీ ఫోటో పంపకపోతే నా ఉద్యోగం పోతుంది అన్నారట. అందుకు సీతమ్మ గారు ఒప్పుకొని, సరే ఉద్యోగం పోతుందంటే ఫోటో తీయించుకుంటాను కానీ ఒక కండిషన్ అన్నారట. అందుకు కలెక్టర్ గారు, ఏంటమ్మా చెప్పండి అనగా, అప్పుడు సీతమ్మ గారు, నువ్వు అన్నం తినాలి అని ఆయన అన్నం తిన్న తర్వాత ఫోటో తీసుకున్నారట. ఆ తర్వాత ఎడ్వర్డ్ తన సింహాసనం పక్కన సీతమ్మ గారి ఫోటో ఉంచి నమస్కారం చేసి ఆ తర్వాత పట్టాభిషేకాన్ని జరిపించుకున్నారట. అందరూ అన్నమో రామచంద్ర అంటే గోదావరి వాసులు అన్నమో సీతమ్మ అనేవారట. అంత గొప్ప అన్నదాత సీతమ్మ గారు ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిపోయారు.